జగిత్యాల రూరల్ మండలం పురంల గ్రామంలో జాతీయ ఆహార భద్రతా పథకం NFSM పప్పు దినుసుల్లో భాగంగా జగిత్యాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కంది పంట సాగుకు అవసరమైన పురుగు మందులను పంపిణీ చేశారు. అనంతరం కంది ఆవాలు పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ ఒకప్పుడు అంతర పంటగా ఉండే పప్పు దినుసులు కంది పంట నేడు కాలానుగుణంగా ఎకరాల కొద్ది పండిస్తున్నామని, రైతాంగానికి ఇబ్బంది లేకుండా ప్రతి 5,000 ఎకరానికి ఒక వ్యవసాయ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని అన్నారు. ఎమ్మెల్యే రైతులు, రైతు కూలీలు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం క్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాక సురేష్ తో పాటు ఎంపీపీ గంగారాం గౌడ్, ట్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ఆత్మచరణ్, రాజిరెడ్డి, సర్పంచులు భూపతి రెడ్డి, సుధాకర్, సంధ్యారాణి, ఎంపీటీసీ సౌజన్య, ఏఈఓ అశ్విని, నాయకులు గంగారెడ్డి, రాజన్న, రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఈ జాతీయ ఆహార భద్రతలో వాళ్ళతో కూడా సబ్సిడీలో తెప్పిస్తున్నాం సార్. అది SSM చేసుకున్న దాంట్లో స్కీమ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్. దాంట్లో భాగంగా సార్ ఇది ఈ ఖరీఫ్ చెప్పండి సార్. నేను పప్పు దినుసులు, నూనె గింజలు చూస్తే అరౌండ్ కరోనా రాదు సార్. దీనికి కరోనా వచ్చింది. ఇది దీంట్లో వస్తే మొత్తం కరోనా అంతా స్ప్రెడ్ అయ్యింది. వీళ్ళు కూడా స్ప్రెడ్ అయ్యింది. పొలంలో ప్రజెంట్ పొలాలు కోసేసి మొక్కలు ఇస్తూ సలహా సూచనలు ఇస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సంజయ్ కుమార్ చెప్పుకుంటా పోతే రాజకీయాలు ఆడుకో 1,00,000, 2 లక్షల ఎక్కడ పోతుంది అంటారు. గంగారెడ్డి గత సీజన్ నుండి చూస్తున్నాం కాబట్టి ఇతర పంటల వైపు కూడా మనం మళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఇదే విధంగా కార్యక్రమాలు తీసుకుంటూ రైతులను ఇతర పంటల వైపు ఇప్పుడు చెప్పినట్టు మన రాష్ట్రంలోనూ దేశంలో నూనె గింజలు, పప్పు గింజల విషయంలో చాలా దిగుమతి అట్లాంటి కొరత రాకుంటుండాలంటే వరి ఏమో మనకి ఎక్కువ అవుతుంది, ఈ నూనె గింజలు, పప్పు గింజలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి పంటలను ఇంకా ప్రోత్సహించి వాటిని లాభదాయకంగా సాగు చేసే విధంగా అన్ని క్లస్టర్లలో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టయితే ఈ వరి కూడా కొంత తక్కువై ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. పేనసర్ వచ్చిన అలాంటి సమస్యలు రాకుండా పూర్తిగా మంచి క్వాలిటీ పంట పండించే విధంగా ఎప్పటికప్పుడు పొలాలను గమనించుకున్నట్టయితే పేనసర్ లాంటి సమస్య రాకుండా ఉంటది. అందుకని వారి సలహాలు కూడా తీసుకొస్తే ప్రభుత్వం కూడా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడానికి ప్రధానమైనటువంటి పంటలు సాగు చేయాలంటే సాగునీరు అవసరం. ఆ సాగునీరు కూడా ఇబ్బంది లేకుండా అంతకుముందు SRSP ఓ పంట ఎండుడు, ఓ పంట వండుడు అట్లాంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నిరంతరం నీటి సరఫరా అందిస్తూ ఈ విషయాన్ని కూడా మన రైతులను గుర్తుంచుకోవాలి. ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా రైతుల పరంగా ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆలోచన చేస్తూ ఆలోచన చేసి ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఆ కొత్త సమస్యల విషయం కూడా మనకు ఎప్పుడైనా సమస్యలు వస్తే మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం చెప్పుకుంటా, ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి కూడా వినతి రూపంలో ముందుకెళ్తే ప్రభుత్వం కూడా స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. క్లస్టర్ పరిధి కంది పంట సాగు విధానం, అదేవిధంగా పురుగు మందుల ఇంత చక్కటి కార్యక్రమాన్ని సంజయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పరచుకోవడం సంతోషం. ఇది ఎప్పుడు సంతోషం అంటే మనందరం కూడా ఈ మెలకువలన్నీ కూడా పాటించినప్పుడు మీరందరూ కూడా ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఆర్థికంగా వృద్ధిలోకి రావడమే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశం. ఇప్పుడే చెప్తుంటే వ్యవసాయ అధికారులు మోనో పంటను మనం ఎప్పుడు నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఫస్ట్ నుంచే వరి వేస్తూ ఉంటాం. కానీ మనమే రెగ్యులర్ గా అన్నం తింటే ఇప్పుడు రోజులలో మనిషికే షుగర్ వస్తుంది. అదేవిధంగా మార్చి మిల్లెట్స్ తినమంటారు, గోధుమలు తినమంటారు. ఈ విధంగా భూమికి కూడా వేరే ఇతర పంటలు వేసినట్టయితే అది కూడా మనకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనకు అనుకున్నట్టు ఈరోజు నూనె గింజలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, కొంత కొరత ఉంది. ఆ కొరతను మనం వేరే దేశం నుండి దిగుమతి చేసుకునే కన్నా మనమే పండించుకొని ఎక్కువ లాభాన్ని ఆర్జించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మొన్న నియంత్రిత సాగని చెప్పేసి మన నియోజకవర్గంలో సంజయ్ గారి ఆధ్వర్యంలో మన గ్రామాన తిరిగి కూడా అందరికి అవగాహన కల్పించినాం. ఇదేందో మన రాష్ట్రానికి స్వలాభం కోసం ముఖ్యమంత్రి చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారని కాదు, అది రైతుల కోసం చెప్పిన
మాట. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వ్యవసాయ అధికారులు కూడా గ్రామ పంచాయతీల్లో సభలో పాల్గొని తప్పకుండా రైతులందరూ కూడా రైతులు ఉంటారు కాబట్టి అక్కడ అవగాహన కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన రైతన్నలందరికీ కూడా మొన్ననే రైతు బాంధవులు మన కేసీఆర్ గారు రైతు బీమాను కూడా విడుదల చేయడం జరిగింది. అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు. కాబట్టి రైతన్నలందరూ కూడా మీరు ఇంకా కూడా మంచిగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వ్యవసాయ అధికారులు తప్పకుండా పాటించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ మా సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. చాలా సంతోషం ఇవాళ పురంల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మొన్ననే చెప్పగానే నేను తప్పకుండా వస్తా. ఎందుకంటే వరి విషయంలో కొంత అవగాహన మన రైతులకు ఉన్నది, మొక్కజొన్న విషయంలో ఉన్నది. ఈ కంది పంట, పల్సెస్, పప్పు దినుసులు, నూనె గింజలు పూర్వం నుంచి పండించినా కానీ ఏదో పంట మార్పిడిగానో అంతర్ పంటలో వేసుకున్నాడు తప్ప పతాకం వేసుకొని పండించిన అలవాట్లు మనకు తక్కువ. ఎందుకంటే జగిత్యాల పక్కనే నా ఊరు కాబట్టి ఇంత వ్యవసాయం అంటే అన్ని పంటలు పండించిన కుటుంబం నాకు తెలుసు దాని గురించి. కానీ కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు వరికి ఇంత వండకపో 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలలో వరి ఎత్తే ఎక్కువ అంతం ఉంది. అంతరం అక్కడ మాకు ఉల్లిగడ్డ ఎత్తురు, మినువులు ఎత్తురు, ఉలువలాలు కుదురు, మొక్కజొన్న, పసుపు, కంది ఒకటి కాదు అందరు ఎత్తు. చిన్న రైతు చిన్న స్థాయిలో పసుపు ఈ రకంగా చేస్తారు. మరి ఇప్పుడు కంటిన్యూస్గా మనం చూస్తున్నాం. బాగా వెనుకకద్దు, నా చిన్నతనం వద్దు. నేను కొద్దిగా రాజకీయాలకు వచ్చినప్పటికీ ఇప్పటికీ మార్పు చెప్తా. నేను రాజకీయాలకు వచ్చినాడు 6-7 ఏళ్ల కింద మన జగిత్యాల నియోజకవర్గంలో 35,000 ఎకరాలలో వరి ఎత్తు. ఇప్పుడు అది 66,000 ఎకరాలకు వచ్చింది. అంటే ఎగ్దమ్కి 5-6 ఏళ్లలో దాదాపు డబల్ కందింది. 70 అంటే డబల్, 35 కల్లా 66కి వచ్చింది. ఎగ్దమ్ పెరిగిపోయింది వరి పంట. అంటే ఇది పెరిగింది. అంటే ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తూ 24 గంటల కరెంటే కానీ నీళ్ళు ఇచ్చుడు ఇవన్నీ చేస్తూ పెరిగింది. ఓవరాల్గా కూడా మనం చూస్తే విస్తీర్ణం మనం మీరందరూ కూడా టీవీలో తిరగవచ్చు. తెలంగాణ రాకముందు కేసీఆర్ సార్ ఏం చెప్తుండే, 1 కోటి ఎకరాల మాగాని చెప్తా, 1 కోటి ఎకరాలు అంటుండే. అంటే అప్పుడు 50-60 వేల పంటలు వస్తుండే. ఇవాళ పరిస్థితి 1,30,00,000 ఎకరాలు, 1,30,00,000 పంట ఇస్తున్నారు రైతులు. మరి ఇంత పెద్ద రైతులు పంట వేసినప్పుడు మార్కెటింగ్ కూడా కష్టమవుతుంది. మార్కెటింగ్ కూడా బయట మార్కెటింగ్ కూడా కష్టమవుతుంది. ఏ వృత్తి ఏదైనా కానీ మనం ఎక్కువ అయ్యేసరికి దాన్ని మళ్ళా బయట అమ్మేది కొనేది పని. కాబట్టి దానికి అనుగుణంగా మీరు తీసుకపోయి ఇలా 48 లక్షల రూపాయలతోటి మిషన్ పెట్టినండి. పొలాసభంలో వట్టి మిషన్ కాదు, మున్పటి లెక్క పిరికిడి తీసుకుపోయి ఇంట్లో పోయి అందులో పోయి కాదు. ఒక్కసారి 200 మంది రైతులది పిరికిడి తీసుకుపోయి లేతే రక్త పరీక్ష కదా ఇట్లా ఒక్క చుక్కేస్తే అన్ని ఏమేమి వస్తున్నాయో అందులో భాస్వరం ఉందా లేదా, పొటాష్ ఉందా లేదా, యూరియా ఎక్కువ ఉందా తక్కువ ఉందా రిపోర్ట్ 1 రోజులు ఇచ్చేస్తారు. 200 మంది రైతులు 1 రోజులు ఇస్తారు. ఉద్యోగాలకు వచ్చినాడు ఇక ఇవ్వలేవు. నిరుద్యోగం అనేటోళ్ళు మిగలలే. అంటే మాకు ఇక నౌకరు కావాలనేటోళ్ళు మొత్తం మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఏళ్ళకెళ్ళి ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసారు. ఇప్పుడు కొత్తగా 2 విశ్వవిద్యాలయాలు స్టార్ట్ అయినాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మా పల్లరాజేశ్వర రెడ్డి గారిది ఏదో ఉంది. అక్కడ అంతకుముందు లేకుంటే ప్రైవేట్లో వ్యవసాయ కోర్సులు మన పిల్లలను పంపించి చదువుకోవచ్చు. ఇప్పుడు మంచిగా చదువుకొని మళ్ళీ వాళ్ళందరూ కూడా వ్యవసాయంకు మనకు అందరికి ఉద్యోగాలు సర్కారీ. దీనికోసం ప్రభుత్వం తక్కువ చేస్తుందా? పోయిన సంవత్సరం జగిత్యాల జిల్లాల 800 కోట్ల రూపాయల మనం వడ్ల మొక్కలు కొన్నాం. 800 కోట్లు, 1-2. కానీ ఏమైంది, ఈసారి వర్షాలు ఎక్కువై తెగుళ్ళు ఎక్కువ వచ్చి అది 500 కోట్లకు వచ్చింది. ప్రభుత్వం రెడీ ఉండే కానీ 500 కోట్లకే వచ్చింది. మరి మళ్ళీ మీరు 800 కాదు 1000 కోట్లకు రావాలనేదే ఆకాంక్ష. గోదాములు ఎన్ని చేయాలని ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం కూడా ఇంతకుముందు చెప్పినట్టు గారు కూడా చెప్పారు, నూనె గింజలది బాగా కరువు ఉన్నది. దాని సైడ్ కూడా కొంత మనం మరలాలి. మొదట్లో కొద్దిగా పెట్టుబడి అవుతుంది కావచ్చు, పామాయిల్ ఇట్లాంటివి. కానీ మరితే వాటికే డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉన్న దానికే మనం పోవాల్సి ఉంటుంది. అంతేగాని అందరం గదే వేస్తాం ప్రభుత్వమే కొనాలంటే 2 రోజులు కొంటుంది. ఒక స్టేజ్ తర్వాత ఏం చేస్తాం, అది తీసుకపోయి మనం అమ్మలేని పరిస్థితి నాడు ప్రభుత్వం కూడా చేతులు ఎత్తుతుంది. డిసోన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మార్పిడి విధానానికి పోవాలి. పప్పు దినుసులు ఎక్కువ వేసే తక్కువ వేసి అంటున్నారు. మక్కలేమో ఇప్పుడు మనకు తెలుసు వేరే దేశాల లెక్కలు కూడా తెచ్చుకోమని. ఏం చేయాలి చెప్పు. ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పినా. నేను
మీటింగ్లో. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ రైతులను కోరేది, మన వ్యవసాయ అధికారిని ఏదైతే కొంత ఇక్కడ ఉండి మీకు చేస్తారో